ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన అతి భయానకమైన ఒక యుద్ధం గురించి, చరిత్ర గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియో చూడాలి అన్న సంకల్పంతో ఈ వీడియో ఓపెన్ చేసినందుకు గాను మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. వీడియో పూర్తిగా చూడండి. చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో పొందుపరిచి మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక సరాసరి విషయం లోపలికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ నొక్కడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. ఇక విషయం లోపలికి వెళదాం. శివాజీ మహారాజు గారండి అప్పటి వరకు బీజాపూర్ రాజ్యంలో, అంటే బీజాపూర్ సుల్తాన్ కింద ఉన్నటువంటి రాజ్యంలో ఒక్కొక్క కోటను ఆయన నెమ్మదిగా జయిస్తూ వస్తూ ఉన్నారు. చిన్న చిన్న యుద్ధాలైతే జరుగుతూ ఉన్నాయి, వాటన్నింటినీ పట్టుకుంటూ ఉన్నారు. అయితే శివాజీ మహారాజు గారికి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు మధ్య మధ్యలో బీజాపూర్ సుల్తాన్ నుంచి ఒక వార్నింగ్ లాంటిది వస్తోంది. ఏదో చేస్తున్నారు తప్ప శివాజీ మహారాజు గారిని చాలా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకు సీరియస్గా తీసుకోలేదు అంటే దానికో కారణం ఉంది. 1650 ఆ ప్రాంతం వచ్చేసరికి దక్షిణ భారతం వైపు మొఘలుల దండయాత్ర మరింత విస్తృతంగా వస్తోంది. ఆ ముస్లిం రాజుల మధ్యనే అంతర్గతమైన శత్రుత్వాలు, వర్గ రాజకీయాలు, వారసత్వ వివాదాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు శివాజీ మహారాజు గారి వైపు సీరియస్గా దృష్టి సారించలేదు. అంటే శివాజీ మహారాజు గారు ఒక పక్క బీజాపూర్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నప్పటికీ, బీజాపూర్ సుల్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ శివాజీ మహారాజు గారికి వ్యతిరేకంగా బీజాపూర్ ప్రభుత్వము సీరియస్ చర్యలైతే అప్పటి వరకు తీసుకోలేదు. కానీ మొఘలులతో బీజాపూర్ సుల్తాను శాంతి ఒప్పందం చేసుకున్నాడు. అలా బీజాపూర్ ప్రభుత్వం ఒక రకంగా సుస్థిరంగా మారింది, బీజాపూర్ రాజ్యం. దాంతో వాళ్ళు నెక్స్ట్ ఏం సమస్యలున్నాయని చెప్పి దృష్టి సారించడం మొదలెట్టారు. అందులో వాళ్ళకు కనిపించినటువంటి మొట్టమొదటి అతిపెద్ద సమస్య శివాజీ. మన బీజాపూర్ రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని కోటలను, మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని కోటలను ఈ శివాజీ జయించుకుంటూ వచ్చాడు. ఎలాగైనా సరే శివాజీకి బుద్ధి చెప్పాలి, శివాజీని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి లేదా సంహరించాలి, ఏదో ఒక సొల్యూషన్ అక్కడ రావాలి అని బీజాపూర్ సుల్తాన్ లేదా బీజాపూర్ రాజ్యం ఆలోచించడం మొదలెట్టింది. అందులో భాగంగా అఫ్జల్ ఖాన్ను ప్రయోగించింది బీజాపూర్ సుల్తానేట్. అందులో భాగంగా అఫ్జల్ ఖాన్ వచ్చాడనమాట. ఆయన వచ్చి ఈ దూతని ఇక్కడికి పంపించాడు. అర్థమవుతుంది కదండి చరిత్రలో. అయితే శివాజీ మహారాజు గారు అప్పటికే జావులి కోటను జయించినప్పటికే 60,000 మంది పదాతి దళం శివాజీ మహారాజు గారి దగ్గర ఉంది. ఇక అఫ్జల్ ఖాన్ దగ్గర పదాతి దళంతో పాటు ఓ పక్క అశ్వదళం ఉంది, ఏనుగులున్నాయి, ఫిరంగులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అఫ్జల్ ఖాన్ దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది ఆయన దగ్గర. అయితే ఈ అఫ్జల్ ఖాన్ అండి దాదాపు ఇతర ముస్లిం పాలకుల లాగానే అఫ్జల్ ఖాన్ కావాలని చెప్పి మహారాష్ట్ర మీదకి మధ్య మధ్యలో వస్తూ చాలా దారుణంగా దేవాలయాలను ధ్వంసం చేయడం మొదలెట్టాడు. అఫ్జల్ ఖాన్ తుల్జాపూర్కు వచ్చాడు అని తుల్జా భవానీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆమె ఆలయం ముందు గోమాతను, హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను నరికి, అంటే వధించి ఆలయాన్ని అపవిత్రం చేశాడు అనేది కూడా చరిత్రలో ఉందండి. అలాగే అఫ్జల్ ఖాన్ కావాలని వచ్చి ఏది మీ దేవతను ఏదో ఒక అద్భుతం చేసి చూపించమను అని చెప్పి కావాలని చెప్పి గిల్లే ప్రయత్నం చేయడం. అలాగే పండర్పూర్ పాండురంగని దేవాలయం, విఠల్ పాండురంగ పండర్పూర్ని, అలాగే శిఖర్ సింగణాపూర్ అని చెప్పి పిలుస్తారండి, శంభు మహాదేవ్ దేవాలయం ఉంటుంది. ఇటువంటి గొప్ప గొప్ప దేవాలయాలను అపవిత్రం చేశాడు అఫ్జల్ ఖాన్. అక్కడికి గోమాతలను తీసుకొచ్చి వాటిని సంహరించి ఆ రక్తాన్ని దేవాలయపు గోడల మీద విసరడం, ఇట్లాంటి నీచమైన కార్యాలు. కొన్ని చోట్ల విగ్రహాలను అఫ్జల్ ఖాన్ ధ్వంసం చేసే ప్రయత్నం చేయబోతున్నాడని తెలిసి, అసలు వాడు వస్తున్నాడని తెలిసి అక్కడి నుంచి విగ్రహాలను తరలించి దాచిపెట్టినట్టుగా శివ దిగ్విజయ అనే గ్రంథంలోనూ, చట్నీస్ బకర్ అనే గ్రంథంలోనూ చాలా చోట్ల రాయబడి ఉందన్నమాట. ముందే ఆలయాలలో ఉన్నటువంటి విగ్రహాలను తరలించి దాచిపెట్టడము ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట.
అయితే కొన్ని రికార్డ్స్ ప్రకారం చూస్తే అంటే డచ్ అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డ్స్, డాగ్ రిజిస్టర్ అంటారు, పోర్చుగీస్ రికార్డ్స్ లోపల అఫ్జల్ ఖాన్ ఆలయాలను అపవిత్రం చేసినట్టు ఎక్కడ కూడా వాళ్ళు డాక్యుమెంట్ చేయలేదు. అయితే అఫ్జల్ ఖాన్ ఎందుకు ఇలాంటి పనులు చేశాడు అని అంటే శివాజీని ఎలాగైనా రెచ్చగొట్టి ప్రతాప్గఢ్ కోట నుంచి బయటకు రప్పించి, అంటే ఎక్కడెక్కడైతే హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి అని చెప్పి తెలుస్తుందో అక్కడికి శివాజీ వస్తాడు. ఈలోపు శివాజీని అక్కడ వేలాది మంది సైన్యంతో పట్టుకొని బంధించవచ్చు, చంపేయచ్చు. ఇట్లాంటి పథకాలు అంటే శివాజీ మహారాజుని రెచ్చగొట్టడానికే హిందూ ఆలయాల మీద దాడులు చేసి అపవిత్రం చేసే ప్రయత్నం చేశాడు అఫ్జల్ ఖాన్ వ్యూహాత్మకంగా అన్నది మరో వాదన కూడా చరిత్రలో ఉంది. ఏది ఏమైనప్పటికండి పరమత సహనము లేనటువంటి తత్వం మనకు ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ పాలకులలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజు గారు తన సభలో కూర్చొని ఉన్నారు. అప్పటికే ఆయన బీజాపూర్ రాజ్యంలోని కొన్ని కోటలను ఆయన స్వాధీనం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన తన సభలో సమావేశమై కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి ఒక రాయబారి వచ్చాడు, ఒక దూత అనుకుందాం వచ్చాడు. ఎవరా దూత అంటే బీజాపూర్ సుల్తానుల యొక్క దూత శివాజీ మహారాజు గారి సభకు వచ్చాడు. ఆ దూత పేరు కృష్ణ భాస్కర్ కులకర్ణి. చూడండి, హిందూ పేరుంది. ఆ కృష్ణ భాస్కర్ కులకర్ణిని దూతగా శివాజీ దగ్గరికి పంపించిన వ్యక్తి పేరు అఫ్జల్ ఖాన్. ఈ అఫ్జల్ ఖాన్ బీజాపూర్ సుల్తానుల దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అన్నట్టు శివాజీ మహారాజు గారి తండ్రి షాహాజీ ఆయన కూడా ఈ అఫ్జల్ ఖాన్ సైన్యంలో పనిచేస్తూ ఉండేవారు. అంటే బీజాపూర్ సుల్తాను దగ్గరే శివాజీ మహారాజు గారి తండ్రి షాహాజీ పనిచేస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు అవి. ఇక దూత కృష్ణ భాస్కర్ కులకర్ణి శివాజీ గారి దగ్గరికి వచ్చి, మా అఫ్జల్ ఖాన్ గారు చెప్పారు, కొంకణ్ అలాగే ఇంకా కొన్ని కోటల మీద మీరు నియంత్రణను కొనసాగిస్తూ ఉన్నారు, వాటిని పట్టుకున్నారు ఆ కోటలను. వెంటనే ఆ కోటలను బీజాపూర్ సుల్తాను గారికి మీరు హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. బీజాపూర్ సభకు మీరు ప్రత్యేకంగా రావాలి. అక్కడ ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాన్ గారికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే ఒక వివరణ ఇస్తూ, అయ్యా మీ కోటలను నేను పట్టుకున్నాను, ఈ కోటలన్నింటినీ నేను మీకు తిరిగి స్వాధీనం చేస్తున్నాను అని చెప్పి మీరు చెప్పాలి అని ఆ సమాచారాన్ని దూత కృష్ణ భాస్కర్ కులకర్ణి మోసుకొచ్చాడు. అంటే అప్పటిదాకా శివాజీ పట్టుకున్నటువంటి కోటలనట బీజాపూర్ సుల్తాన్కు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదనమాట సారాంశం. అయితే శివాజీ మహారాజు గారి ఆ సభలో ఉన్నటువంటి వారు ఇతర నాయకులు చాలా చాలా కోపంతో ఆ దూత వంక చూశారు. అయితే శివాజీ మహారాజు గారు చిన్నప్పటి నుంచే రామాయణాన్ని మహాభారతాన్ని తన తల్లి ద్వారా విని ఉండడంతో దూత మీద ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. రండి కృష్ణ భాస్కర్ కులకర్ణి గారు అని చెప్పి ఆయనను తీసుకొని వెళ్ళి సగౌరవంగా ఆయనకు కావాల్సినటువంటివన్నీ కూడా అమర్చి, చక్కగా ఆయన స్నానం చేయడానికి అమర్చి, ఆయనకు చక్కటి భోజనాన్ని అమర్చి, పడుకోవడానికి మంచి మంచాన్ని చక్కటి గదినిచ్చి, కులకర్ణి గారికి బట్టలు పెట్టి చక్కగా గౌరవించారు శివాజీ మహారాజు గారు. ఇక శివాజీ మహారాజు గారు తన ఆంతరంగికులతో కలిసి కూర్చొని చర్చించడం మొదలుపెట్టారు. అసలు ఎవరు ఈ అఫ్జల్ ఖాన్ అన్న ప్రశ్న వేయాల్సిన అవసరం లేదండి శివాజీ మహారాజు గారికి. ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షులకు, ఆయన మంత్రులకు అందరికీ కూడా అఫ్జల్ ఖాన్ అనేవాడు ఎంత భయంకరమైన రాక్షసుడి లాంటి వాడో అందరికీ తెలుసు. అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసమో ప్రత్యేకంగా ఆ అఫ్జల్ ఖాన్ గాడి గురించి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్నట్టండి, మీకు బాగా నచ్చినటువంటి హీరోలలో, తెలుగు సినిమా హీరోలు కావచ్చు, హిందీ సినిమా హీరోలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో బాగా హైట్ ఉన్నటువంటి హీరో పేరు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఒక హీరో పేరు చెప్పాలి అంటే ప్రభాస్ పేరు చెప్తాను. 6.1 ఉంటాడు, 6 అడుగుల 1 అంగుళం ఎత్తుంటాడు ప్రభాస్. బాహుబలిలో చూశాము. ఏ స్థాయిలో కండలు తిరిగిన వీరుడిలాగా ఉంటాడో ప్రభాస్ మనకు తెలుసు. అలాగే అమితాబ్ బచ్చన్ గారు 6.1 హైట్, మహేష్ బాబు 6.2 హైట్. ఈ స్థాయిలో హైట్ ఉంటారు ఒక్కొక్కరు. కొంతమంది హీరోలు 6.3 అలా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంత హైట్ ఉన్నటువంటి ప్రభాసు, కండలు తిరిగి ఉన్నటువంటి ప్రభాసే
బాహుబలిలో అసలు ఏ స్థాయిలో మనకు కనిపిస్తాడో మనకు తెలుసు. ఒక వీరుడిలాగా కండలు తిరిగినటువంటి ఆ దేహం గాని కదా. అఫ్జల్ ఖాన్ గాడి హైట్ ఎంతో తెలుసా అండి? 7 feet హైట్. అంటే ప్రభాస్ కూడా ఆ అఫ్జల్ ఖాన్కు కింది దాకా వస్తాడు. అంటే ప్రభాస్ లాంటి హైట్ ఉన్నటువంటి వ్యక్తినే తలకాయ కిందికి వంచి చూస్తాడు ఈ అఫ్జల్ ఖాన్ అనేవాడు. అంత ఎత్తుంటాడు, అంత బలిష్టంగా ఉంటాడు, బాగా మటన్ తింటూ బలిష్టంగా ఉంటాడు. పైగా కండలు తిరిగినటువంటి వీరుడు, పెద్ద పెద్ద యుద్ధాలలో పాల్గొన్నటువంటి వాడు అఫ్జల్ ఖాన్. శివాజీ మహారాజు గారి ఎత్తు ఎంతో తెలుసునండి? మనకు ఇప్పటివరకు లభిస్తున్నటువంటి గ్రంథాలలో, ఆథెంటిక్గా లభిస్తున్నటువంటి గ్రంథాల ప్రకారం శివాజీ మహారాజు గారి ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. ఇక ఆలోచించండి, అఫ్జల్ ఖాన్ గాడి ముందు శివాజీ మహారాజు గారిని నించోబెడితే శివాజీ మహారాజు గారిని అఫ్జల్ ఖాన్ ఏ స్థాయిలో చూస్తాడో ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఇది ఒక అంశం మనందరికీ బాహ్యంగా కనిపించేది. రెండో అంశం, అఫ్జల్ ఖాన్ మనస్తత్వం ఎలాంటిది అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే శివాజీ మహారాజు గారు చాలా చాలా ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలి, ఎంత వ్యూహాత్మకంగా వాణ్ణి కొట్టాలి, అసలు ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అసలు వాణ్ణి కొట్టే దెబ్బకు మొత్తం బీజాపూర్ సుల్తాను గడగడలాడిపోవడం, మరోపక్క మరాఠీ వీరులందరిలో, ఒక హైందవ సమాజంలో తల ఎత్తుకొని తిరుగుతూ ఎవరినైనా సరే మేము జయించగలము, ఓడించగలము, మాతృభూమి కోసం పోరాడగలము అనే ధైర్యము, స్థైర్యము ప్రతి భారతీయుడి గుండెలో నింపాలి. ఇది శివాజీ మహారాజు గారి ఆలోచన. మళ్ళీ ఒకసారి అఫ్జల్ ఖాన్ గారి చరిత్ర లోపలికి మనం వెళదాం. అసలు ఎక్కడి నుంచి అఫ్జల్ ఖాన్ జీవితం ప్రారంభమయ్యింది అని ఆలోచిస్తే విజయనగర సామ్రాజ్యం క్షీణించినటువంటి సమయం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది మనం. శ్రీకృష్ణదేవరాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో అప్రతిహతమై విజయనగర సామ్రాజ్యం వెలుగొందింది. కృష్ణదేవరాయల వారు అత్యద్భుతంగా సైన్యాన్ని నడిపించడంలో దిట్ట, మరోపక్క అడ్మినిస్ట్రేషన్, మరోపక్క ఆర్ట్స్, అలాగే కల్చర్, ప్రతి విషయంలోనూ సాహిత్యము, సాంస్కృతిక రంగము, సంగీతము, విదేశీ ప్రయాణాలు చేసి వచ్చే వాళ్లతో రకరకాల వ్యాపార దౌత్య సంబంధాలను ఏర్పరచడం గాని అత్యద్భుతంగా కృష్ణదేవరాయల వారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా విజయనగర సామ్రాజ్యం క్షీణించడం మొదలయ్యింది. క్షీణిస్తున్న సమయంలో విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజులుగా ఉండే నాయక రాజులు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకోవడం మొదలుపెట్టారు. అలా క్రమక్రమంగా విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమవుతూ నాయకరాజులు స్వతంత్ర రాజులుగా అవతరిస్తూ వచ్చినటువంటి కాలం. ఆ టైములో ఇక్కేరి అనే ప్రాంతం ఆ ప్రాంతానికి నాయకుడు వీరభద్రుడు. అయితే మన రాజులలోనే ఎలాంటి అసంతృప్తి, అనైక్యత ఉండేది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ కాలు పెట్టే సంధిస్తే మొత్తం శరీరాన్ని మొత్తం దూర్చే ప్రయత్నం చేశారు విదేశీ దండయాత్రలు చేసినటువంటి వారు. ఆ నాయక రాజులలో ఒక రాజున్నాడండి, ఆయన పేరు కెంగె నాయక లేదా కెంగె నాయక్ అని చెప్పి పిలుస్తారు. ఆయనకు ఈ వీరభద్ర నాయక్ పట్ల అసంతృప్తి ఉన్నది. ఎలాగైనా సరే ఈ కెంగే నాయక్ మిగతా కొన్ని రాజ్యాలను, అంటే విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఏర్పడిన నాయక రాజ్యాలను కొన్నింటిని దక్కించుకోవాలి అని చెప్పి పథకం వేశాడు. తన ఒక్కడి వల్ల కాదు. అందుకని ముస్లిం రాజులకు, బీజాపూర్ సుల్తానుకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు బీజాపూర్ సుల్తాన్లు వాళ్ళందరూ కూడా కుక్కిన పేనులాగా పడి ఉండేవారు కృష్ణదేవరాయల వారు ఉన్నంత వరకు. ఆ తర్వాత ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం క్షీణిస్తూ వచ్చిందో బీజాపూర్ సుల్తాన్లు బలం పుంజుకోవడం మొదలుపెట్టారు. ఎవరు ఛాన్స్ ఇస్తారా, ఎక్కడి నుంచి కొట్టాలా అని చెప్పి వాళ్ళ ఆలోచిస్తున్న టైంలో కెంగే నాయక్ 1,00,000 రూపాయలు తీసుకొని ఇక్కేరి యొక్క రహస్యాలన్నింటినీ చెప్పడం మొదలుపెట్టాడు. అలాగే ఇక్కేరి రాజ్యాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో చెప్పడమే కాకుండా వాళ్లకు సహాయం చేశాడు. ఆ టైంలో వచ్చాడండి అఫ్జల్ ఖాన్. బీజాపూర్ సుల్తాన్కు సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు అఫ్జల్ ఖాన్. సో అఫ్జల్ ఖాన్కు కెంగే నాయక్ సహాయం చేయడం వల్ల వీరభద్ర నాయక్
బెడ్నూరుకు పారిపోయినటువంటి పరిస్థితి. ఇక కెంగే నాయక్ స్నేహితులు పాలించినటువంటి ఆదోని ప్రాంతం, తాడిపత్రి ప్రాంతం కోటలున్నాయండి. వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని బీజాపూర్ సుల్తాన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే కెంగే నాయక ఈ ప్రాంతాలకు వెళ్ళి అటాక్ చేయడం చాలా కష్టం అవుతుంది, సో దానికి బదులుగా బెంగళూరును స్వాధీనం చేసుకోండి అని బీజాపూర్ సుల్తాన్కు సలహా ఇచ్చాడు. సో ఈ సలహాకు బదులుగా కెంగే నాయక బెంగళూరు మార్గంలో ఉన్నటువంటి సిరా అనే కోటను బీజాపూర్ సుల్తాన్ దగ్గర నుంచి కోరుకున్నాడు. ఇక బీజాపూర్ కమాండర్ రణదౌలా ఖాన్, అతను అఫ్జల్ ఖాన్, వీళ్ళిద్దరి నేతృత్వంలో సిరా కోటను స్వాధీనం చేసుకోవడం కోసం ఒక దళాన్ని పంపించాడు. అయితే అఫ్జల్ ఖాన్ ఆ కోట దగ్గరికి వెళ్ళి, సిరా అనే కోట దగ్గరికి చర్చలు జరపడం కోసము సిరా సైన్యాధ్యక్షుడైన కస్తూరి రంగనాయక ఆయనను ఆహ్వానించాడు. సో చర్చలు జరపడానికి పిలుస్తూ ఉన్నాడు కదా కోట బయటకు, సరే చర్చిద్దాము, శాంతి ఒప్పందం ఉంటుందా, యుద్ధం ఉంటుందా, ఏముంటుందో కనుక్కుందాము అని ఆ సిరా కోట సైన్యాధ్యక్షుడు కస్తూరి రంగనాయక కోట నుంచి బయటికి వచ్చాడు. అఫ్జల్ ఖాన్ ఆ కస్తూరి రంగనాయకను కూర్చోబెట్టినట్టే కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నట్టే చేసి, మనం ఇది చేద్దామా అది చేద్దామా ఇట్లా మెల్లిగా మాట్లాడుతున్నట్టు చేసి తన గుడారంలో అకస్మాత్తుగా కస్తూరి రంగనాయక మీద దాడి చేసి చంపేశాడు. అఫ్జల్ ఖాన్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. ఇవన్నీ కూడా శివాజీ మహారాజుకు తెలుసు. ఆ తదనంతర కాలంలో అంటే చర్చలకు ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టి ఎదుటి రాజును లేదా ఎదుటి సైన్యాధ్యక్షుణ్ణి అక్కడికక్కడే కుట్రపూరితంగా మట్టుబెట్టే రకం ఈ అఫ్జల్ ఖాన్. సో ఇదొక ఉదాహరణ. సరే, ఆనాడు అఫ్జల్ ఖాన్ కోట లోపలికి ప్రవేశించే లోపు ఆ సిరా కోట రక్షకులు కోట ద్వారాలను మూసేశారు. అయినా సరే అఫ్జల్ ఖాన్ రణదౌలా ఖాన్ నేతృత్వంలో వచ్చి ఇంకా రకరకాల వ్యక్తులను తన సైన్యంలో చేర్చుకొని మొత్తానికి సిరా కోటను పట్టుకున్నారు. కెంగే నాయకకు అప్పగించారు. ఆ తర్వాత కెంగే నాయక బెంగుళూరుకు ఏ విధంగా సుల్తాన్లను తీసుకురావాలో అందులో సహాయం చేశాడు. ఇవన్నీ చాలా చాలా జరిగాయండి. సో అదంతా పూర్వపు చరిత్ర. ఇది మొత్తం శివాజీ మహారాజుకు తెలుసు. సో అఫ్జల్ ఖాన్ చాలా చాలా యుద్ధాలలో పాల్గొన్నాడు. భయంకరమైన ఎత్తు, భయంకరమైన రాక్షసుల్లాంటి వాడు. చర్చలకు ఆహ్వానించి అవతలి వాళ్లను మట్టుబెట్టే రకం, పైగా రకరకాల ఆయుధాలు ప్రయోగించడంలో నిష్ణాతుడు. అతని కింద చాలామంది వీరాది వీరులు భయంకరమైనటువంటి రక్తం తాగే రకం అయినటువంటి వాళ్ళు చాలామంది పనిచేస్తూ ఉన్నారు అన్నది కూడా శివాజీ మహారాజుకు తెలుసు. ముఖ్యంగా అండి ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ముస్లిమ్స్ ఈ అఫ్జల్ ఖాన్ నాయకత్వంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు, భయంకరంగా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్లను తన సైన్యంలో పెట్టి పోషించుకుంటూ ఉండేవాడు. అలాంటి వాళ్లను రిక్రూట్ చేసుకుంటూ ఉండేవాడు అఫ్జల్ ఖాన్. అంటే ఒక్కొక్కడు ఒక 20-30 మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్లను, అటువంటి వాళ్లను రిక్రూట్ చేసుకుంటూ ఉండేవాడు. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ప్రశ్న వచ్చిందండి. ఇక శివాజీ మహారాజు గారు తన సైన్యాధ్యక్షులతో మంత్రులతో చర్చించిన తర్వాత ఎవరైతే అఫ్జల్ ఖాన్ తరఫున దూతగా శివాజీ మహారాజు గారి దగ్గరికి వచ్చాడో ఆ కృష్ణాజీ మందిరానికి వెళ్ళాడు. ఎందుకంటే కృష్ణాజీకి శివాజీ మహారాజు గారు ఆతిథ్యం ఇచ్చి మరీ చక్కటి గది ఇచ్చి పడుకోబెట్టారు కదా. ఆ రోజు రాత్రి వెళ్ళి శివాజీ మహారాజు గారు కృష్ణాజీని కలిశారు. కృష్ణాజీ భాస్కర్ను కలిసి కూర్చోబెట్టి, అయ్యా కృష్ణాజీ గారు, మీరు భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు, నేను భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాడిని. నేనా అఖండమైన హైందవ సామ్రాజ్యాన్ని సృష్టించడం కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి వాడిని. ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాను పోరాటాన్ని. మీరు అనుభవజ్ఞులు, పైగా మీరు భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్లే. సరే, కాల ప్రభావం వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల అఫ్జల్ ఖాన్ బృందంలో బీజాపూర్ సుల్తాన్ దగ్గర మీరు పనిచేస్తూ ఉండి ఉండవచ్చు. కానీ మీరు హిందువులు, నేను హిందువును అన్న విషయం మీరు మర్చిపోకండి. అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మొత్తం అంతా నాకు చెప్పమని నేను అనడం లేదు, కానీ కాస్త సూచనప్రాయంగా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అన్నది నా ఒక్కడికి దయచేసి చెప్పండి అని రాత్రిపూట రహస్యంగా శివాజీ మహారాజు గారు కలిసి కృష్ణాజీ భాస్కర్ను చాలా గౌరవంగా అడిగారు. కృష్ణాజీ భాస్కర్ అండి, ఆయన కూడా ఎంతైనా భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాడు కదా. ఇక విధిలేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర పనిచేయాల్సి వచ్చింది. విజయనగర సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత ఇక అందరి పరిస్థితి అలా తయారయ్యింది. అయితే కృష్ణాజీ ఒక పక్క అఫ్జల్ ఖాన్ దూతగా,
తన బాధ్యత తాను నిర్వర్తించాడు. అలాగే ఒక హిందూగా శివాజీ మహారాజు గారికి సూచనప్రాయంగా చెప్పాడు, మహారాజా, అఫ్జల్ ఖాన్కు కుట్రపూరితమైన పథకాలున్నాయి, మీ మీద కుట్ర చేస్తూ ఉన్నాడు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇంతకు మించి నన్ను దయచేసి ఏమీ అడక్కండి అని ఒక సూచనప్రాయంగా చెప్పాడు. శివాజీ మహారాజు గారికి అర్థమయ్యింది. సరే, చాలు, ఈ మాత్రం నాకు చెప్పారు, చాలండి, ధన్యవాదాలు కృష్ణాజీ భాస్కర్ గారు, మీరు ప్రశాంతంగా నిద్రపోండి, ఇక కథ అంతా నేను నడిపిస్తాను, నేను చూసుకుంటాను గాని అని శివాజీ మహారాజు గారు చెప్పారు. ఇక కృష్ణాజీ భాస్కర్ గారు వారు ప్రశాంతంగా నిద్రపోయారు. ఆ తర్వాత మరుసటి రోజు దూతకు ఏ రకమైన కానుకలిస్తారో ఆ కానుకలిచ్చి ఒక చిన్న ఉత్తరాన్ని కృష్ణాజీ భాస్కర్ గారికి ఇచ్చి శివాజీ మహారాజు గారు పంపించారు. కృష్ణాజీ భాస్కర్ గారు ఉత్తరాన్ని తీసుకొని అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే, అయ్యా, బీజాపూర్ సుల్తాన్కు నేను ఇప్పటి వరకు ఆక్రమించుకున్న కోటలను అప్పగించమని మీరు రాశారు కదా, అదే పంపించారు కదా మీరు దూతను, నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నాకు మీతో విరోధం పెట్టుకోవాలి అటువంటి ఆలోచనలు కూడా ఏమీ లేవు, నేను ఆలోచించి నా అభిప్రాయాన్ని మా దూత ద్వారా మీ దగ్గరికి పంపిస్తాను, అతి త్వరలో పంపిస్తాను, వేచి చూడండి అని చెప్పి చిన్న ఉత్తరం పంపించారు మహారాజు గారు. అఫ్జల్ ఖాన్ సంతోషించాడు. సరే, కానీ ఏ దూతను పంపిస్తాడో పంపియని అని చెప్పి ఊరుకున్నాడు అఫ్జల్ ఖాన్. శివాజీ మహారాజు గారు తన దూతను సిద్ధం చేశారండి. మహారాజు గారి దూత పేరు గోపీనాథ్ పంత్. వారిని శివాజీ మహారాజు గారు అఫ్జల్ ఖాన్ దగ్గరికి పంపించాడు. ఇక దూత వచ్చి పరిచయం చేసుకున్నాడు అఫ్జల్ ఖాన్ దగ్గర. అయ్యా, శివాజీ మహారాజు గారి తండ్రి మీ దగ్గరే పనిచేస్తూ ఉన్నాడు, బీజాపూర్ సుల్తాన్ల దగ్గర. కాబట్టి శివాజీ మహారాజు మీతో అంటే బీజాపూర్ సుల్తానులతో విరోధం పెట్టుకోవాలి అని చెప్పి ఆయన అనుకోవడం లేదు. అయితే ఒకసారి చర్చించి మీరు శివాజీ మహారాజు గారు ఆ విషయాలేమిటో ఒక కొలిక్కి వచ్చేలాగా చేస్తే బాగుంటుంది. ఇది శివాజీ మహారాజు గారి ఆలోచన. అయితే పూర్తిగా కోటలను మీకు తిరిగి అప్పగించాలా, లేకపోతే మరేమైనా సరే ఇదమిద్దంగా ఏదైనా మార్గం ఉందా అని కూడా శివాజీ మహారాజు గారు ఆలోచిస్తున్నారు. అయితే మీకు వ్యతిరేకంగా ఏం ఆలోచించడం లేదు, కానీ ఒకసారి కలిసి కూర్చొని చర్చించాలనుకుంటున్నారు అని శివాజీ మహారాజు గారి దూత అఫ్జల్ ఖాన్కు చెప్పాడు. అఫ్జల్ ఖాన్ మొత్తం విని సరే అని చెప్పి తలుపు పంపించాడు. ఆ తర్వాత గోపీనాథ్ అండి, ఆయన అక్కడికి వచ్చి మొత్తం తిరిగి చూశాడు కదా, అసలు అఫ్జల్ ఖాన్ యొక్క సైన్యము ఏ స్థాయిలో ఉన్నది, వాళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలున్నాయి, వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏమిటి, అవన్నీ కూడా చాలా తెలివిగా అంచనా వేసుకొని దేనికి భయపడతారు వీళ్ళు, దేన్ని చూసుకొని వీళ్ళు గర్విస్తున్నారు, అవన్నీ చూసుకొని మరీ వెళ్ళాడు గోపీనాథ్ పంత్. ఆ తర్వాత ఇతను అఫ్జల్ ఖాన్ ఏం పంపించాడంటే, మళ్ళీ సరే మనం కలిసి మాట్లాడుకుందాము శివాజీ, నువ్వు పూర్తిగా ఇప్పటివరకు నువ్వు స్వాధీనం చేసుకున్న కోటలను అప్పగించాల్సిన అవసరం లేకుండా కూడా మనం ఆలోచిద్దాము. ఆ కోటలను ఇప్పటివరకు నువ్వు ఆక్రమించుకున్న కోటలు చిన్న చిన్న ఉన్నాయే, వాటిని నువ్వే పరిపాలించుకునే విధంగా చూద్దాం. కాకపోతే నువ్వు ఎలా పరిపాలించాలి, బీజాపూర్ సుల్తాను రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించాలి. బీజాపూర్ సుల్తాన్ యొక్క అధికారాన్ని నువ్వు ఒప్పుకోవాలి. వారి కింద నువ్వు ఒక సామంతరాజుగా ఉండి నువ్వు పరిపాలించాలి తప్ప స్వతంత్ర రాజుగా ఉండి పరిపాలించడానికి వీల్లేదు. ఈ విధంగా అయినా సరే మనం మాట్లాడుకుందాం, దానికి సంబంధించిన చర్చలు అవన్నీ. అయితే మొదటిసారి మా దూతను పంపించినప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు బీజాపూర్ సభకు రావాల్సి ఉంటుంది అని చెప్పాను, సుల్తాన్ దగ్గరకు వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది అని. అది కూడా నేను నీకు ఎగ్జంప్షన్ ఇస్తాను. నేను బీజాపూర్ సుల్తాన్ గారికి చెప్తాను, నువ్వేం సభకు రావాల్సిన అవసరం కూడా లేదు, మనిద్దరమే మాట్లాడుకొని చర్చించుకొని ఏదో ఒక ముగింపుకొద్దాము. ఆ విషయాన్ని నేను తీసుకెళ్లి బీజాపూర్ సుల్తాన్కు చెప్తాను, మనం స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరుపుదాం గాని. అయితే వాయ్ అనే ప్రదేశం ఉంది కదా, అక్కడికి నువ్వు రా అని శివాజీ మహారాజు గారికి అఫ్జల్ ఖాన్ ఉత్తరాన్నిచ్చి పంపించాడు తన దూతకు. శివాజీ మహారాజు గారు ఇది మొత్తం విని తన ఆంతరంగికులతో చర్చించాడు. అయితే ఆంతరంగికులు ఏం చెప్పారంటే, శివాజీ మహారాజా, ఇప్పుడు బీజాపూర్ సుల్తాను అంటూ ఒక శక్తివంతమైన వీరుడెవరూ లేరు. బీజాపూర్ సుల్తాను మరణించిన తర్వాత ఇప్పుడు రెండవ ఆదిల్ షా అతను బీజాపూర్ను పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అతనేమి యువకుడు కాదు, ఇంకా చిన్న వయస్సులో ఉన్నాడు. ఆదిల్ షా మైనర్, ఇప్పటి భాషలో చెప్పాలంటే అండి, మన భాషలో. అతని తల్లే నిజం చెప్పాలంటే పాలకురాలు. అతని తల్లి వెనక ఉండి మొత్తం రాజ్యాన్ని నడిపిస్తోంది. అతి కీలకంగా ఈ సైన్యాధ్యక్షుడు వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి
ఈ అఫ్జల్ ఖానే పూర్తిగా మీకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే వాయ్ అనే ప్లేస్ ఉంది కదా, ఆ ప్రదేశానికి మాత్రం మనం వెళ్ళొద్దు మహారాజా. ఎందుకంటే అంతకుముందు అఫ్జల్ ఖాన్ ఈ వాయ్ అనే పట్టణాన్ని అతను పరిపాలించాడు. ఈ వాయ్ అనే పట్టణంలో ఉన్నటువంటి చాలామంది అఫ్జల్ ఖాన్కు అనుకూలంగా పనిచేస్తారు. మన హిందువులు కూడా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరినీ గుప్పిట పెట్టుకున్నాడు అఫ్జల్ ఖాన్. అక్కడుండే దేశ్ముఖులు ఉన్నారు, వాళ్ళందరినీ గుప్పిట పెట్టుకున్నాడు. ఎవరెవరు ఏ విధంగా కదులుతారో మొత్తం అఫ్జల్ ఖాన్కు తెలుసు. ఆ వాయ్ అనే పట్టణానికి సంబంధించిన ఎంట్రీలు ఎగ్జిట్లు మొత్తం తెలుసు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళామా ఇరుక్కుంటాం. అంతకుముందు కస్తూరి రంగనాయక వారిని చంపినట్టే మిమ్మల్ని కూడా చంపే అవకాశం ఉంది. కాబట్టి వాయ్ దగ్గర కాకుండా మరో ప్రదేశాన్ని మనం సూచించాలి శివాజీ మహారాజా అని శివాజీ మహారాజు గారి అనుయాయులు, మంత్రులు వారందరూ చెప్పారు. సరే అని చెప్పి శివాజీ మహారాజు గారు ఆలోచించి, కాదు వాయ్ అనే పట్టణంలో కాదు, మన చర్చలు మనం ప్రతాప్గఢ్ కోటకు కొద్ది దూరంలో మనం విడిది చేసి చర్చించుకుందాము. ప్రతాప్గఢ్ కోట యొక్క పాదాల దగ్గర జావ్లీ అనే ప్రాంతం ఉంది. కేవలం కొంతమంది అంగరక్షకులను తెచ్చుకొని మనం సమావేశాన్ని జరుపుకుందాము. మీ సైన్యము అవసరం లేదు, మా సైన్యము అవసరం లేదు. కాకపోతే మీరు చాలా పెద్ద సైన్యాధ్యక్షుడు కాబట్టి మీరు అంగరక్షకులను తెచ్చుకోండి, అలాగే నేను అంగరక్షకులను తెచ్చుకుంటాను. అంటే జస్ట్ బాడీ గార్డ్స్ మాత్రం వస్తారు, మనం మాత్రం ఉండి చర్చలు జరుపుదాము. ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మనం మన ఇద్దరి రాజముద్రికలను మనం వేసి ఆ చర్చల యొక్క పత్రాలను మనం ఎక్స్చేంజ్ చేసుకుందాము అని శివాజీ మహారాజు గారి తరపు నుంచి సందేశం అఫ్జల్ ఖాన్కి వెళ్ళింది. అఫ్జల్ ఖాన్ పక్కపక్క నవ్వుకొని, సరే ఏముంది, ప్రతాప్గఢ్ కోట పాదాల దగ్గర ఉన్నటువంటి జావ్లీ అనే ప్రదేశం అంతే కదా, సరే అంగరక్షకులతో వద్దాం గాని అని అఫ్జల్ ఖాన్ అంగీకరించాడు. అయిపోయిందా? ఇక నెక్స్ట్ స్టెప్ అండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. శివాజీ మహారాజు గారి వ్యూహం ఎలా ఉంటుందో చూడండి. తన మనుషులను పంపించాడు. ఆ మధ్యలో అండి ప్రతాప్గఢ్ కోట కొంచెం ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి వాయ్ అనే పట్టణం వరకు ఒక మార్గాన్ని మీరు సృష్టించండి అని చెప్పి ఆదేశించాడు. ఆ తర్వాత జావ్లీ అన్నటువంటి ప్రదేశం ఉంది కదా, ఎక్కడైతే చర్చలు జరుగుతాయో ఆ చర్చలు జరగడానికి చుట్టుపక్కల ఏమేమి లోయలున్నాయి, కొండ శిఖరాలున్నాయి, అడవి ఎంత దూరం ఉంది మొత్తం స్టడీ చేయించి శివాజీ మహారాజు గారు ఒక ప్రదేశాన్ని, ప్రతాప్గఢ్ దిగువన కోయినా అనే నది ప్రవహిస్తూ ఉంటుంది, ఆ లోయ దగ్గర ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. దానికి అభిముఖంగా ఒక శిఖరం ఉంటుంది. సో సమావేశానికి ఒక రోజు ముందు అఫ్జల్ ఖాన్ రాడ్ తోండి అనే దారి గుండా ప్రతాప్గఢ్ సమీపంలో ఉన్నటువంటి పర్ అనే గ్రామానికి వెళ్ళాడు. ఇక అఫ్జల్ ఖాన్ యొక్క సైనికులు అక్కడక్కడ అండి విడిది చేసి ఉన్నారు. సైన్యాన్ని తెచ్చుకోవద్దు అని కదా శివాజీ మహారాజు గారు చెప్పింది, కానీ వీడు కుట్ర చేస్తాడు అఫ్జల్ ఖాన్ అన్నది పక్కాగా బ్రెయిన్లో ఉంది శివాజీ మహారాజు గారికి. వీడు అఫ్జల్ ఖాన్ ఏం చేశాడంటే వేల మంది సైన్యాన్ని, పదాతి దళాన్ని, గుర్రాలను, ఏనుగులను అంతా వెంటబెట్టుకొచ్చి ఈ జావ్లీ ప్రాంతము ప్రతాప్గఢ్ దగ్గరలో కాకుండా ప్రతాప్గఢ్కు కాస్త దూరంలో అక్కడక్కడ గ్రామాలలో తన సైన్యాన్ని విడిది చేయించి పెట్టాడు. అంటే ఒక్క చిటికేస్తే, ఒక్క డోలు మోగిందంటే, ఒక సిగ్నల్ వెళ్ళిందంటే టపటపటపటప వేల మంది సైనికులు, అశ్వదళము, అలాగే ఏనుగులతో ఉన్నటువంటి దళం వచ్చి శివాజీ మహారాజు గారి మీద పడాలి అన్నట్టుగా వాడు సైన్యాన్ని తెచ్చుకొని సిద్ధంగా ఉన్నాడు. శివాజీ మహారాజు గారు ఇదంతా ఏం పట్టనట్టుగానే కావాలని ఉన్నారు. ఇదంతా తన గూఢచారుల ద్వారా మొత్తం స్టడీ చేస్తూనే సైలెంట్గా ఉండి సమావేశం జరగబోయే ప్రదేశానికి దారి తీసే మార్గంలో వివిధ విరామాలలో అకస్మాత్తుగా నెక్స్ట్ డే మార్నింగ్ మీటింగ్ ఉంది అని తెలియగానే ఆ మిడ్ నైట్ తన సైనికులను శివాజీ మహారాజు గారు ఆకస్మికంగా ఆయుధాలతో కూడినటువంటి సైనికులను అక్కడక్కడక్కడక్కడ దారులల్లో, కొండలల్లో, లోయలల్లో, గుహలల్లో, అడవులల్లో, అలాగే కొన్ని గ్రామాలల్లో సామాన్యమైనటువంటి దుస్తులల్లో సైనికులు అక్కడక్కడ గ్రామాలలో దాగి ఉండడం, ఇదంతా కూడా శివాజీ మహారాజు గారు ఒక వ్యూహాత్మకంగా తన సైన్యాన్ని కూడా మోహరించి పెట్టాడు. అంటే ఒకవేళ అఫ్జల్ ఖాన్ గాడి సైన్యం కనుక వచ్చి పడిందా, వాళ్ళను ఊచకోత కోయడానికి మొత్తం శివాజీ మహారాజు గారు సైన్యాన్ని అక్కడక్కడక్కడక్కడ మొత్తం అండి ఒక రేడియస్, ప్రతాప్గఢ్ కోట చుట్టూ ఉన్నటువంటి ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ ఊహించుకోండి, మొత్తం తన సైన్యాన్ని మోహరించి పెట్టాడు. ఇక ఏ రోజైతే సమావేశం జరగబోతోందో
చాలా చాలా హీట్ ఎక్కినటువంటి వాతావరణం అండి, టెన్షన్తో కూడినటువంటి వాతావరణం. ఇక శివాజీ మహారాజు గారు సిద్ధమయ్యారు. అఫ్జల్ ఖాన్ ఒకవేళ తన మీద దాడి చేస్తే తనను తాను ఎలా రక్షించుకోవాలి అని చెప్పి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు శివాజీ మహారాజ్. ఒక సన్నని చైన్ మైల్ అని చెప్పి పిలుస్తారండి, ఒక కవచం లాంటిది. మీరు ఎప్పుడైనా సరే పాత కోటల లోపలికి వెళితే కవచాలను చూడండి. 2 రకాల కవచాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఒక కవచం ఎలా ఉంటుందంటే, బనీన్ మనం వేసుకుంటాం చూడండి, అలా పైనుంచి తొడుగులాగా వేసుకోవచ్చు. బనీన్ ప్లేస్లో పూర్తిగా అంటే మన వీపును మన కడుపును రక్షించే విధంగా బనీన్ ప్లేస్లో ఒక ఐరన్ షర్ట్ని ఊహించుకోండి. ఆ విధంగా కవచాలు ఉంటాయి. రెండో రకమైన కవచాలు ఎలా ఉంటాయంటే, గొలుసుతో కూడినటువంటి కవచాలు ఉంటాయి. సేమ్ ఆ బనీన్ని గొలుసులుగా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఆ విధంగా ఇప్పుడు ఒక్కోసారి మనము ఈ గంగరేగు పళ్ళు అవన్నీ కొన్నప్పుడు ఒక నెట్ లాంటి దాంట్లో పెట్టిస్తుంటారు, గుర్తుంటుంది కదా, ఒక చిన్న వలలాగా ఒకటి ఉంటుంది బ్యాగ్. అటువంటి అరేంజ్మెంట్ లాగా ఇనుముతో తయారు చేయబడినటువంటి ఒక కవచము, దాన్ని శివాజీ మహారాజు గారు ముందు ధరించారు. ధరించి దాని మీద నుంచి తాను దుస్తులను ధరించారు. అలాగే తన టోపీ, మహారాష్ట్ర టోపీ ఉంటుంది, శివాజీ మహారాజు గారి ఆ బొట్టు ఉంటుంది, మహారాష్ట్ర బొట్టు. చాలా అద్భుతంగా శివాజీ మహారాజు గారు భాసిస్తూ ఉండేవారు, తయారయ్యారు. దాంతోపాటు తన దుస్తులల్లోనే దర్జీకి చెప్పి ప్రత్యేకంగా కుట్టించినటువంటి దుస్తులు అన్నమాట అవి. దుస్తుల లోపల బాగ్ నక్ అని పిలుస్తారు, లేదా వాగ్ నక్ అంటారు. పులి గోళ్ళు, నక్ అంటే గోల్డ్ అండి, బాగ్ అంటే పులి అని చెప్పి అర్థం. పులి వేగం చాలా భయంకరంగా ఉంటుంది. సింహము యొక్క వేగం కంటే పులి యొక్క వేగము అతి భయానకంగా ఉంటుంది, ప్రచండమైన వేగం ఉంటుంది పులిది. ఇక అది కొట్టిందంటే ఆ స్పీడ్తో తలకాయ ఎగిరిపోవాల్సిందే, కాలుకొచ్చి తగిలిందంటే కాలు కండ ఊసి బయటికి రావాల్సిందే. అంత భయంకరంగా ఉండే విధంగా పులి గోళ్లలాగా ఇనుముతో బాగ్ నక్ తయారు చేయించి వేళ్లకు జోడించుకునే విధంగా ఒక మెటల్ హుక్స్ లాంటివి దానికి యాడ్ చేయించి చాలా టెక్నికల్గా తయారు చేయించారన్నమాట బాగ్ నక్. దాన్ని తన దుస్తులలో దాచుకున్నారు. అలాగే భవానీమాత అనుగ్రహించినటువంటి ఖడ్గాన్ని తన దుస్తులలో దాచుకున్నారు శివాజీ మహారాజు గారు, అవసరమైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని. ఇక శివాజీ మహారాజు గారు తనతో పాటు అంగరక్షకులుగా 2 తీసుకున్నారు. ఖడ్గ వీరుడు, ఖడ్గ విద్యలో నిపుణుడైన జీవా మహలా అనే అంగరక్షకుణ్ణి, అలాగే శంభూజీ కావ్జీ అనే 2వ అంగరక్షకుణ్ణి తీసుకున్నారు. తీసుకొని ఇక ఈ శంభూజీ అలాగే జీవా వీళ్ళిద్దరూ ఖడ్గాలు ధరించి డాలు ధరించి వాళ్ళు తయారయ్యారు, సిద్ధమయ్యి శివాజీ మహారాజు గారితో సహా వచ్చారు. ఇక అఫ్జల్ ఖాన్ దాదాపు 1000 మంది సైనికులతో పార్ అనే ప్రదేశం దగ్గర తన శిబిరాన్ని సిద్ధం చేసుకొని ఉన్నాడు. అయితే శివాజీ మహారాజు గారి దూత గోపీనాథ్ ఇంత పెద్ద అంటే 1000 మంది సైనికులు ఒక ఎస్కాట్ లాగా వచ్చారు కదా. ఎందుకయ్యా అంటే శివాజీ మహారాజు ఆయనను భయపెట్టి శివాజీ మహారాజును సమావేశానికి దూరంగా ఉంచుతుంది, వద్దు అని చెప్పి గోపీనాథ్ ఆయన వాదించాడు. అయితే శివాజీలాగా 2 సైనికులు మాత్రమే సమావేశానికి మీరు తీసుకురావాల్సి ఉంటుందండి, ఇట్లా 1000 మంది సైనికులతో వస్తానంటే శివాజీ మహారాజు గారు ఒప్పుకోరు. వెంటనే నేను మెసేజ్ పంపిస్తాను శివాజీ మహారాజుకు రావద్దని అని అఫ్జల్ ఖాన్ని ముందే కలిసి శివాజీ మహారాజు గారి దూత చెప్పాడు. అంటే ఒకసారి ఒక లుక్ వేయడం కోసం. సరే అని చెప్పి అఫ్జల్ ఖాన్ ఏం చేశాడంటే తన ఎస్కాట్ తెచ్చుకున్నాడు కదా, అందులో ఎక్కువ భాగాన్ని సమావేశ స్థలానికి కొద్ది దూరంలో వదిలాడు. 5 వ్యక్తులతో కలిసి పాల్కీ అన్నటువంటి ఒక చిన్న ప్రాంతం, అందులో శివాజీ మహారాజు గారిని కలవడానికి అక్కడికి వచ్చాడు. 2 సైనికులు, అలాగే అతనితో పాటు ఖడ్గ విద్యా నిపుణుడైనటువంటి సయ్యద్ బండా, అలాగే రాయబారులు కృష్ణాజీ, గోపీనాథ్ వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇక సభాస్థలానికి కొంత దూరంలో వేచి ఉన్నారు శివాజీ మహారాజు గారు. శివాజీ మహారాజు గారు ఒక్కరే ఆ గుడారం లేదా డేరా అనండి అక్కడికి వచ్చారు. ఆ డేరా లోపల సయ్యద్ బండా అతనున్నాడు, ఖడ్గ విద్యా నిపుణుడు, మంచి హైటు, పవర్ఫుల్ పర్సనాలిటీ, బాడీగార్డ్ అనమాట అఫ్జల్ ఖాన్కి. చెప్పారు శివాజీ మహారాజు గారు, నువ్వు బయటికి వెళ్లాల్సి ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉంటానంటే నా బాడీగార్డ్స్ని కూడా లోపలికి పిలుస్తాను అన్నాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ నవ్వి, శివాజీ డిమాండ్కు నేను అంగీకరిస్తున్నాను, నువ్వు బయటికి వెళ్ళు సయ్యద్ అని చెప్పాడు. వెంటనే సయ్యద్ బండా బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అఫ్జల్ ఖాన్, శివాజీ మహారాజు గారు
2 మాత్రమే ఆ గుడారంలో ఉన్నారు. లోపలికి వచ్చి రాగానే అఫ్జల్ ఖాన్ శివాజీని అవమానించడం మొదలెట్టాడు. శివాజీ మహారాజు గారు ఇప్పుడు మహారాజు కదండి, మహారాజాని సంబోధించాలి కదా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారండి, మోదీ గారు వచ్చారనుకోండి, ఏమంటాం మోదీ గారిని? ప్రధాని అని చెప్పి సంబోధిస్తాం కదా. చెప్పండి, ఒక సభకో సమావేశానికో మోదీ గారు వచ్చారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అనో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారనో మనం మాట్లాడాలి, సంబోధించాలి. అట్లా కాకుండా అరే చాయ్ అమ్ముకునేటోడా అని చెప్పి మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుందండి చెప్పండి. అది అవమానించడం కాదు. నీ రోల్ చాలా పెద్ద రోల్, ప్రధానమంత్రి రోల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఒకప్పుడు టీ అమ్మి ఉండొచ్చు, అరే చాయ్ అమ్ముకునేటోడా, చెప్పరా చాయ్ అమ్ముకునేటోడా అని మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుంది. సేమ్ అండి, అలా అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజు గారిని క్యారే కుంభీ అనడం మొదలుపెట్టాడు. అంటే రైతులు పంట పొలాలలో పనిచేసుకుంటూ ఉంటారు చూడండి, రైతులను అవమానకరంగా మాట్లాడడం అనమాట, క్యారే కుంభీ అని చెప్పి. ఇక శివాజీ మహారాజు గారు వెంటనే రిటార్ట్ ఇచ్చారు, క్యారే భటారీ అని చెప్పి శివాజీ మహారాజు గారు వెంటనే రిటార్ట్ ఇచ్చారు. అంటే భటారీ అంటే ఏం లేదండి, ఫ్రైలు చేస్తుంటారే ఈ చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు చేసుకుంటూ ఒక వంటవాళ్ళు అన్నమాట. అట్లా శివాజీ మహారాజు గారు రిటార్ట్ ఇచ్చారు. అఫ్జల్ ఖాన్ వెంటనే శివాజీ మహారాజు గారిని అడిగారు, బీజాపూర్ మా మహారాజు ఆదిల్ షా II ఆయన నిన్ను సామంతరాజుగా ఉండమని కోరుతూ ఉన్నాడు, కాబట్టి సామంతరాజుగా ఉండు అని చెప్పి మాట్లాడుతూనే, రా ఒకసారి మన సమావేశానికి ఒక ప్రతీకలాగా ముందు మన ఇద్దరం ఒకరినొకరు కౌగిలించుకుందాము అని చెప్పి పిలిచాడు. ఈ ముస్లిమ్స్ కౌగిలించుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది, మీరు గనక గమనిస్తే. ఇక చాలామంది హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు ఆ అలవాటు ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటుంది. హిందువులలో కూడా మీరు చాలా మందిని గమనించవచ్చు. ఈవెన్ అలాయ్ బలాయ్ టైంలో కూడా లెఫ్ట్ సైడ్ కౌగిలించుకోవడం, రైట్ సైడ్ కౌగిలించుకోవడం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కౌగిలించుకోవడం మీరు గమనించవచ్చు. ముస్లిమ్స్ తీసుకొచ్చినటువంటి ఈ ఆచారం అన్నమాట. ఎడంవైపు కుడివైపు మళ్ళీ ఎడంవైపు కౌగిలించుకోవడం అనేది వాళ్ళ రంజాన్ టైంలో, ఈద్ టైంలో కూడా మనం బాగా గమనించవచ్చు. ఆ టైపులో అఫ్జల్ ఖాన్ శివాజీని కౌగిలించుకోవడానికి దగ్గర తీసుకున్నాడు, రా అని చెప్పి హక్ చేసుకుందామని. సరే అని చెప్పి శివాజీ మహారాజు గారు కూడా చేతులు చాచారు. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం అఫ్జల్ ఖాన్ హైట్ ఎంత అని చెప్పాను, 7 అడుగులు. శివాజీ మహారాజు గారి హైట్ ఎంత అన్నాను, 5 అడుగుల 6 అంగుళాలు. 7 అడుగుల ఎత్తున్నటువంటి కండలు తిరిగినటువంటి ఒక వీరుడికి 5 అడుగుల 6 అంగుళాలు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కనిపిస్తాడండి? అసలు కంటికి ఆనను కూడా ఆనడు. అలా అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజు గారిని చూసి, ఆ ఎత్తును చూసి అని చెప్పి పక్కపక్క నవ్వుకుంటూ పరిహాసంగా గట్టిగా కౌగిలించుకున్నాడు. గట్టిగా శివాజీ మహారాజును తన కౌగిలిలో, ధృతరాష్ట్ర కౌగిలిలో ఒత్తి పారేస్తూ సర్రమని అఫ్జల్ ఖాన్ కుడి చేతితో తన కుడివైపు ఉన్నటువంటి ఆ దుస్తులల్లో నుంచి బాకు బయటకు తీశాడు. దాన్ని డాగర్ అని చెప్పి ఇంగ్లీష్లో మనం పిలుస్తాము. శివాజీ మహారాజు గారి వీపులో కసక్కున పొడిచాడు అఫ్జల్ ఖాన్. అయితే శివాజీ మహారాజు గారు ధరించి ఉన్నటువంటి చైన్ మెయిల్ అని చెప్పి పిలుస్తామని చెప్పానే, అంటే కవచము, దానివల్ల శివాజీ మహారాజు గారు రక్షించబడ్డారు. అఫ్జల్ ఖాన్ గాడి బాకు శివాజీ మహారాజు గారి వీపులో దిగలేదు, కవచం ఆపేసింది. మళ్ళీ అఫ్జల్ ఖాన్ గట్టిగా శివాజీ మహారాజు గారి వీపులో పొడవబోతూ ఉన్నాడండి. అయితే శివాజీ మహారాజు గారు ప్రచండ వేగంతో తన కుడివైపు ఉన్నటువంటి దుస్తులలో నుంచి సర్రమని బాగ్నక్, పులి గోళ్లు, ఇనుముతో తయారు చేసిన పులి గోళ్ల ఆయుధాన్ని బయటకు లాగి తన చేతికి అది ధరించి అఫ్జల్ ఖాన్ పొట్టలో ఒక పోటు పొడిచి చీల్చి పారేశాడు. అఫ్జల్ ఖాన్ కెవ్వమని కేకపెట్టి గుడారం బయటకు పరిగెత్తాడు. ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ కేక వినిపించిందో వెంటనే సయ్యద్ బండా గుడారం బయటే ఉన్నాడు కదా, యాక్టివేట్ అయిపోయాడు. ఖడ్గాన్ని తీసి సిద్ధంగా ఉన్నాడు. అఫ్జల్ ఖాన్ కేకలు పెడుతూ గుడారం బయటకు రాగానే సయ్యద్ బండా సిద్ధంగా, శివాజీ మహారాజు బయటికి రాగానే పొడిచి చంపాలి అని చెప్పి సిద్ధంగా ఉన్నాడు ఖడ్గంతో. అయితే ఈలోపు బయట మరి శివాజీ మహారాజు గారి బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు కదా. అసలు శివాజీ మహారాజు గారు అలా బయటికి వస్తూ ఉన్నాడండి. సయ్యద్ బండా ఖడ్గం గనక శివాజీ మహారాజు గారి తలను తాకి ఉంటే అయిపోయేది శివాజీ మహారాజు గారి పని. ఆ రోజు కేల్ ఖతం అన్నట్టుగా అయిపోయేది. హైందవ సామ్రాజ్యపు పునాది కుప్పకూలినట్టుగా అయిపోయేది. కానీ అక్కడే ఉన్న శివాజీ మహారాజు గారి బాడీగార్డ్ జీవా మహలా, అతనండి ముందుకు దూకి సయ్యద్ బండా
చేతిని అడ్డంగా నరికి పారేశాడు. ఆ తర్వాత సయ్యద్ బండ కడుపులో తన ఖడ్గాన్ని దింపాడు. అలా శివాజీ మహారాజు గారు రక్షించబడ్డారు. మరాఠీలో అండి దీనికి సంబంధించిన ఒక పదజాలం కూడా ఉంది, కవితాత్మకంగా ఉంది. హోతా జీవా మానున్ వాచలా శివా అని చెప్పి మరాఠీలో ఉంటుందండి. జీవా కారణం వల్ల శివాజీ మహారాజు గారు దాడి నుంచి బయటపడ్డారు అని మరాఠీలో చదువుతూ ఉంటారు. ఇక శివాజీ మహారాజు గారండి అఫ్జల్ ఖాన్ మీదికి అలా చిరుతపులి గనక దూకినట్టు దూకారు. ఆ దూకేటప్పుడు అండి శివాజీ మహారాజు గారు ఎడమవైపు అంటే తన దుస్తులలో దాచుకొని ఉన్నటువంటి భవానీమాత ఖడ్గాన్ని సర్వన కుడి చేత్తో బయటకు లాగారు. దాని బరువు అండి 1100 గ్రామ్స్ ఉంటుంది. శివాజీ మహారాజు గారి దగ్గర ఉన్న భవానీ ఖడ్గం అంటే 1.1 kgs ఉంటుంది. ఆ ఖడ్గంతో అండి గాల్లోకి ఎగిరి ఒకే దెబ్బ గట్టిగా అండి అఫ్జల్ ఖాన్ తలకాయను నరికితే అది గాల్లోకి ఎగిరి అంత దూరంలో పడింది. ఆ తలకాయ కూడా ఎలా ఉంటుందండి, 2-3 ఫుట్బాల్స్ కలిపితే ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఉంటుంది వాడి తలకాయ. అంత భారీగా ఉంటాడు, మంచి కొవ్వు పట్టి ఉంటాడు. అటువంటి వాడి తలకాయను ఒక్కటే దెబ్బకండి శివాజీ మహారాజు గారు నరికేశారు. అయితే దీని మీద వివిధ గ్రంథాలలో ఏముందంటే, కొన్ని గ్రంథాలలో లేదు శివాజీ మహారాజు గారు కాదు నరికింది, తల నరికింది జీవా అని చెప్పి 1-2 గ్రంథాలలో ఉంది. 1-2 గ్రంథాలలో తల నరికింది జీవా కాదు శంభూజీ అని చెప్పి ఉంది. కొన్ని గ్రంథాలలో ఆథెంటిక్గా ఉన్నటువంటి కొన్ని గ్రంథాలలో శివాజీ మహారాజు గారే అఫ్జల్ ఖాన్ తల నరికారు అన్నట్టుగా ఉంది. ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ తల గాల్లోకి ఎగిరిందో దూరం నుంచి అఫ్జల్ ఖాన్ సైనికులు అక్కడక్కడి నుంచి చూస్తున్నారు. హాహాకారాలు మిన్నంటాయి. ఇక ఒక్కసారిగా శివాజీ మహారాజు గారి వైపు అఫ్జల్ ఖాన్ సైనికులు ఖడ్గాలతో దూసుకొని వస్తున్నారు. వాళ్ళ అశ్వదళము, ఏనుగులతో ఉన్నటువంటి దళము, పదాతి దళము దూసుకొచ్చి పడుతోంది. కానీ శివాజీ మహారాజు గారు ఆల్రెడీ వ్యూహాత్మకంగా ఆ చుట్టుపక్కల అడవుల్లో పెట్టినటువంటి తన సైన్యం మరాఠా వీరులకు వెంటనే అండి మెసేజ్ ఇచ్చారు శివాజీ మహారాజు గారు, అలాగే ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన బాడీ గార్డ్స్. ఇక దూసుకొని వచ్చారండి. అతి భయంకరమైన యుద్ధం జరిగింది. దాన్నే ప్రతాప్గఢ్ యుద్ధము అని చెప్పి పిలుస్తారు, లేదా బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్ అని చెప్పి మనకు ఆంగ్లంలో పిలుస్తారు. ఇక అఫ్జల్ ఖాన్ చచ్చిపోయాడు, సయ్యద్ బండా చనిపోయాడు. కొన్ని చోట్లండి బడా సయ్యద్ అని చెప్పి ఉంటుంది. అంటే వీడు బండలాగా కనిపిస్తాడు కాబట్టి బండ సయ్యద్ అని చెప్పి అన్నారా, లేకపోతే బడా సయ్యద్ అని చెప్పి కొన్ని గ్రంథాలలో ఉంది, అంటే పెద్ద సయ్యద్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తర్వాత అఫ్జల్ ఖాన్ సైన్యాధ్యక్షులండి చాలా మంది దూసుకొని వచ్చారు. వాళ్ళలో కొంతమంది పేర్లు, ఒకటి పేరు ఫజల్ ఖాన్, ఇంకొకడు రుస్తమ్ జమాన్, అలాగే అబ్దుల్ సయ్యద్, రహీం ఖాన్, పహల్వాన్ ఖాన్, రణదౌలా ఖాన్, అంబర్ ఖాన్, రాజాజీ ఘాటే, మూసా ఖాన్ పఠాన్, హసన్ ఖాన్, అంకుష్ ఖాన్, యాకుత్ ఖాన్, వీళ్ళందరండి పెద్ద పెద్ద కమాండర్సు, బీభత్స భయానకంగా ఉండే ఇక రాక్షసుల సైజుల్లో ఉండేటటువంటి లీడర్స్ అనమాట, సైన్యాధ్యక్షులు, కమాండర్స్, వాళ్ళందరూ దూసుకొని వచ్చారు. ఇక శివాజీ మహారాజు గారి వైపు ఇక శివాజీ మహారాజు గారు ఉన్నారు ఎలాగూ, అలాగే ఖానోజీ జేడే వారు ఉన్నారు, తానాజీ మాల్సురే. మనం అంతకుముందు ఒకసారి సింహగఢ్ యుద్ధం గురించి చెప్పుకున్నాం. తానాజీ మాల్సురే అతి భయంకరమైన వీరుడు, ఆయన శివాజీ మహారాజు గారి వైపు ఉన్నారు. నేతాజీ పాల్కర్, మారోపంత్, త్రయంబక్ పింగళే, యశజీ కంక్, ఇటువంటి మహానుభావులు, మహనీయులు ఛత్రపతి శివాజీ మహారాజు గారి వైపు ఉన్నారు. అలాగే ఒకరిద్దరు ముస్లిమ్స్ కూడా అండి శివాజీ మహారాజు గారి వైపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నూర్ ఖాన్ బేగ్ అని, ఇబ్రహీం ఖాన్ అని కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు బలవంతంగా మతం మార్చబడి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక నరకయాతన అనుభవించేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి పాపం. అటువంటి వాళ్ళు కొంతమంది శివాజీ మహారాజు గారి వైపు ఉన్నారు. బట్ అత్యధిక భాగము ఇక సేనానులు, మరాఠా వీరులు. భయంకరమైన యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధం దెబ్బకు బీజాపూర్ సేనలు చెల్లా చెదురైపోయాయి, భయంకరమైన మరణాలు సంభవించాయి. ఇక మరాఠీలు విజయం సాధించారు. మొట్టమొదటి అతిపెద్ద యుద్ధాన్ని శివాజీ మహారాజు గారు గెలిచారు. అంతకుముందు గెలిచినవి చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న కోటలను పట్టుకున్నారు కావాలని శివాజీ మహారాజు గారు వ్యూహాత్మకంగా. బట్ ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్ అండి చాలా పెద్ద యుద్ధం వారు గెలిచారు. ఆ యుద్ధం గెలిచిన తర్వాత శివాజీ మహారాజు గారు 65 యుద్ధ ఏనుగులను, మదపుట్టేనుగులను పట్టుకున్నారు బీజాపూర్ వాళ్ళవి.
65 ఏనుగులు, 4000 గుర్రాలు, అశ్వదళాన్ని పట్టుకున్నారు. అన్ని కూడా మంచి యవనాశ్వాలు. 1200 ఒంటెలను పట్టుకున్నారు. అంతేకాదండోయ్, 10 లక్షల రూపాయల నగదు, ఆనాటి కరెన్సీ, అలాగే బంగారము, వజ్ర వైడూర్యాలు, ఈ జ్యువెలరీ ఉంటుంది కదా, ఇవన్నీ శివాజీ మహారాజు గారి సైన్యము జప్తు చేసింది ఆ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి. సో అలా శివాజీ మహారాజు గారు కాషాయ జెండా ఎగిరేసి మీసం తిప్పారు. బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్ చరిత్రలో అతి గొప్ప యుద్ధంగా నిలిచిపోతుంది. ఇక అఫ్జల్ ఖాన్ తల నరికిన తర్వాత డైరెక్ట్ ప్రతాప్గఢ్కి వెళ్లకుండా కొన్ని రోజుల పాటు శివాజీ మహారాజు గారు అలాగే మరాఠా సేనలు అక్కడక్కడ అడవుల్లో దాగి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే బీజాపూర్ సేనలు కానీ ఎవడైనా అక్కడక్కడ దాక్కున్నాడు ఎవడైనా వస్తే మీద పడి ఊచకోత కోయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 10 రోజులు అడవులలో సిద్ధంగా ఉన్నారు. అఫ్జల్ ఖాన్ గారిని చంపింది 10th నవంబర్ 1659. 20th నవంబర్ 1659 వరకు అలాగే సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్గఢ్ వైపు బీజాపూర్ సైన్యం వస్తూనే ఉంది. వచ్చిన బీజాపూర్ సైన్యాన్ని వచ్చినట్టు ఊచకోత కోయడం మొదలుపెట్టాయి మరాఠీ సేనలు. రెవింగ్టన్ అని చెప్పి ఒక లెటర్ ఉందండి, రెవింగ్టన్ ఆయనది. ఆయన లెక్క ప్రకారం అఫ్జల్ ఖాన్ సైనికుల్లో దాదాపు 3000 మంది ఆ యుద్ధంలో మరణించారు. అంతేకాదు అఫ్జల్ ఖాన్ 2 కుమారులున్నారు, వాళ్లను శివాజీ మహారాజు గారి సైనికులు బంధించారు. అలాగే ఇంకో కుమారుడున్నాడు ఫజల్ ఖాన్ అని చెప్పి. ఆ ఫజల్ ఖాన్ ఖండోజీ ఖోపడే అనే వ్యక్తి యొక్క మద్దతుతో తప్పించుకొని పోయాడు. తర్వాత ఇక మరాఠా గ్రంథాలు చాలా చాలా ఉన్నాయండి. అందులో అఫ్జల్ ఖాన్ మనుషులు ఎవరెవరు చంపబడ్డారు, లొంగిపోయి శివాజీ మహారాజు గారిని శరణు వేడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయుధాలు పారేసి అయ్యా మహారాజా మాకు ప్రాణభిక్ష పెట్టండి అని అడిగిన వాళ్లకు ప్రాణభిక్ష పెట్టారు శివాజీ మహారాజు గారు. ఆయుధం లేకుండా ప్రాణభిక్ష అడిగినటువంటి వాళ్లను మేమెందుకు చంపుతామయ్యా, చంపము రండి అని చెప్పి వాళ్లకు ప్రాణభిక్ష పెట్టి తన రాజ్యంలో వాళ్లను కూడా చేర్చుకున్నారు మహారాజు గారు. ఇక అఫ్జల్ ఖాన్ తలకాయను అండి ఒక పెద్ద పళ్ళెంలో పెట్టి భవానీ మాతకు, ముఖ్యంగా శివాజీ మహారాజు గారి తల్లి జిజాబాయి పూజించే భవానీ మాతకు సమర్పించడానికి అఫ్జల్ ఖాన్ తలకాయను కానుకగా పంపించారు శివాజీ మహారాజ్. ఆ తర్వాత ప్రతాప్గఢ్ దగ్గరండి అబ్దుల్లా టవర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఈ అఫ్జల్ ఖాన్ యొక్క తలకాయను ఖననం చేశారు. ఇప్పటికీ అబ్దుల్లా టవర్ అని ఉంటుంది. అలాగే అఫ్జల్ ఖాన్ యొక్క మొండాన్ని జావ్లీ, ఎక్కడైతే ఈ చర్చ ఇదంతా జరిగిందో గుడారాలు అని, ఆ జావ్లీ ప్రాంతంలో పాతి పెట్టారు. ఇక ఆ తర్వాత అండి మరాఠా సాహిత్యంలో శివాజీ మహారాజు గారు సాధించినటువంటి ఈ విజయం గురించి చాలా అద్భుతంగా కీర్తించబడింది. మామూలుగా మరాఠీ సాహిత్యము పౌడా అని చెప్పి పిలుస్తారండి. అందులో అఫ్జల్ ఖాన్ యొక్క వధ గురించి వర్ణిస్తూ శివాజీ మహారాజు గారిని శ్రీరామునితో పోల్చుతూ, అఫ్జల్ ఖాన్ను రావణాసురుడితో పోల్చుతూ ఎన్నో పాటలున్నాయి. అలాగే శివభారతం అని చెప్పి పిలుస్తామండి. శివభారతంలో శివాజీ మహారాజు గారు శ్రీమన్నారాయణుని యొక్క అవతారంగాను, అఫ్జల్ ఖాన్ ఒక రాక్షసునికి ప్రతీకగాను వర్ణించారు. అలాగే శ్రీ శివ ప్రభుచే అని చెప్పి ఉంటుందండి గ్రంథం. అందులో శివాజీ మహారాజు గారికి అఫ్జల్ ఖాన్కు మధ్య జరిగినటువంటి ఆ యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చుతూ శివాజీ మహారాజు గారిని భీమునితోనూ అఫ్జల్ ఖాన్ను దుర్యోధనునితోనూ పోల్చుతూ అద్భుతంగా రాయబడింది. ఇక చిట్ట చివరగా మనం చెప్పుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటో తెలుసా? ఇప్పటిదాకా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ విషయం వింటే మామూలుగా మండదండి, ఒళ్ళు మండిపోతుంది. అఫ్జల్ ఖాన్ చనిపోయాడు కదా, ఆ తర్వాత ఉర్సు అని చెప్పి చేయడం మొదలెట్టారు. అఫ్జల్ ఖాన్ యొక్క ఆ మరణించినటువంటి తేదీని గుర్తుపెట్టుకొని ఉర్సు ఉర్సు అని చెప్పి చేస్తూ ఉంటారు. చాలా చోట్ల మీరు చూడొచ్చు, ముస్లింలు జరుపుకునేటటువంటి ఒక ఉరుసు పండగ, ఇవన్నీ మీరు గమనించవచ్చు. ముఖ్యంగా అండి తెలంగాణలోను మహారాష్ట్ర ప్రాంతంలోనూ ఎక్కువగా మనం గమనించవచ్చు ఈ ఉరుసుకు సంబంధించినవి. ఇతర రాష్ట్రాలలో ఏ స్థాయిలో ఉంటాయి అన్నది నాకు పెద్దగా తెలియదు, కానీ ఉరుసు చేయడం మొదలెట్టారు. అఫ్జల్ ఖాను వీరుడు మరణించాడు అని చెప్పి. అయితే 1990లు వచ్చేసరికి ఇక రైట్ వింగ్ పాలిటిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా భారతదేశంలో వేళ్లు ఉనుకుంటూ రావడము, కాంగ్రెస్ క్రమక్రమంగా బలహీనపడుతూ రావడము, ఇవన్నీ జరగడం వల్ల అరే ఒక ముస్లిము అఫ్జల్ ఖాను అతను మరణించాడు,
శివాజీ మహారాజు గారి చేతుల్లో అతన్ని ఏదో పెద్ద గ్లోరిఫై చేస్తూ ఎందుకు మీరు ఈ ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అన్నటువంటి ప్రశ్న వచ్చిందండి. అలా కాదు అని చెప్పి ప్రతాప్గర్ ఉత్సవ సమితి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి శివప్రతాప్ దిన్ అని జరిపించాలి. శివాజీ మహారాజు గారి గొప్పతనం అది. శివాజీ మహారాజు గారిని కీర్తిస్తూ శివప్రతాప్ దిన్ అని చెప్పి చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశారు. అఫ్జల్ ఖాన్ మీద గెలిచారు కాబట్టి మహారాజు గారు. అయితే వాళ్ళు ఆ సమితి వాళ్ళు అలా జరుపుకుంటూ వస్తున్నారు. అది కూడా ఎప్పటి నుంచి అంటే అండి 1996 నుంచి 2004 వరకు నిరాఘాటంగా సాగింది శివప్రతాప్ దిన్. కానీ 2004లో ఎప్పుడైతే భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము, అలాగే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ ఈ శివప్రతాప్ దిన్ను బ్యాన్ చేశారు. లేదు లేదు లేదు, ఇటువంటి వాటిని రాజకీయం చేయకూడదు, ఇటువంటి సెలబ్రేషన్స్ రాజకీయం చేయకూడదు, ఇవి రెచ్చగొట్టే ఉపన్యాసాలకు, రెచ్చగొట్టే ఉద్యమాలకు కారణమవుతాయి కాబట్టి చేయకూడదు అని చెప్పి 2004లో మళ్ళీ బ్యాన్ చేశారు. అంతేకాదండి 2014లో మహారాష్ట్ర ప్రభుత్వము ఒక రిజల్యూషన్ తీసుకొచ్చింది. శివాజీ మహారాజు గారు అఫ్జల్ ఖాన్ను చంపేటటువంటి ఎన్నెన్నో వర్ణ చిత్రాలు ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. 17వ శతాబ్దానికి చెందినవి, 18, 19, 20వ శతాబ్దానికి చెందినటువంటివి. ముఖ్యంగా శివాజీ మహారాజు గారు పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ను చీల్చివేసేటటువంటి పెయింటింగ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఆ పెయింటింగ్స్ను ఎగ్జిబిషన్లో పెట్టడం కూడా బ్యాన్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వము. ఎందుకు బ్యాన్ చేసింది అంటే కొన్ని ముస్లిం గ్రూప్స్ అట ఆబ్జెక్షన్ చెప్పాయట ఆ పెయింటింగ్ను అలా పెట్టడానికి. అందుకని ముస్లింలను సంతృప్తిపరచడం కోసం ఆ పెయింటింగ్స్ను కూడా బ్యాన్ చేసినటువంటి కార్యం మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ 30 నవంబర్ 2022 మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు వచ్చిన తర్వాత శివప్రతాప్ దిన్ మళ్ళీ జరిపి తీరాల్సిందే అని, అలాగే ప్రతాప్గఢ్లో శివాజీ మహారాజు గారి విజయానికి గుర్తుగా ఒక జెండాను ఎగరవేయాలి అని వారు ప్రకటించారు. సో ఇప్పుడు మళ్ళీ శివప్రతాప్ దిన్ను ఒక పండగలాగా జరుపుకుంటోంది మహారాష్ట్ర ప్రభుత్వము గత 2 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఈ 30th నవంబర్ 2024 మీరు గమనించండి, మహారాష్ట్రకు సంబంధించిన వార్తలు. శివప్రతాప్ దిన్ అత్యద్భుతంగా ప్రతాప్గఢ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అన్నట్టు బాగ్నక్ శివాజీ మహారాజు గారు ఉపయోగించినటువంటి పులిగోళ్లు బ్రిటిష్ వారు ఎత్తుకుపోయి అక్కడెక్కడో మ్యూజియంలో, వాళ్ళ మ్యూజియంలో పెట్టుకుంటే మొత్తానికి వెనక్కి తీసుకొచ్చింది మన భారత ప్రభుత్వము. ఆ పులిగోళ్లను సతారా జిల్లాలో ఉన్నటువంటి మ్యూజియంలో పెట్టారు. ఎందుకు సతారా జిల్లాలో పెట్టారంటే ఆ సతారా జిల్లాలోనే అండి ప్రతాప్గఢ్ కోట ఉంది, ప్రతాప్గఢ్ యుద్ధం అక్కడ జరిగింది. అందువల్ల సతారా జిల్లాలో ఉన్నటువంటి మ్యూజియంలో శివాజీ మహారాజు గారి బాగ్నక్ ఆ పులిగోళ్లను అక్కడ పెట్టారు. ఇదండి శివాజీ మహారాజు గారి వీర చరిత్రలో ఒక చిన్న విషయము మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. వీడియో ఎవరైతే పూర్తిగా విన్నారో వాళ్ళందరికీ పదే పదే నేను నమస్కరిస్తూ, జై భవానీ, వీర శివాజీ.